యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. కీర్తనలు 37, 23, 24. అతడు నేలను పడినను లేవలేకయుంటాడు. తన భక్తుడు, దేవుని యొక్క భక్తుడు నేలను పడినను లేవలేకయుంటాడు. నేలను పడినను అంటే మరి తన జీవితం అస్తవ్యస్తమైనప్పుడు, తను అన్నీ కోల్పోయినప్పుడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు, తనకు అనేకమైన విధాలుగా నష్టాలు కలిగినప్పుడు, తను నష్టపోయినప్పుడు, తన ఆరోగ్యం క్షీణించినప్పుడు, తన వారందరూ తన నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఇలా అనేక సందర్భాల్లో మనిషి నీళ్ళను పడిపోతున్నాడు. తన ఆర్థిక వ్యవస్థ అంతా పాడైపోయినప్పుడు, ఆర్థికంగా అతను బలహీనపడినప్పుడు, అప్పుడు ఆయన నేలను పడిన పరిస్థితి కలిగి ఉంటాడు. కాబట్టి అతడు నేలను పడినను లేవలేక ఉంటాడు. భక్తుడు మాట్లాడుతున్నాడు, తన వృద్ధాప్యం మధ్య మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యంలో కూడా చాలామంది దిక్కులేని పరిస్థితుల్లో ఉంటారు, దీనావస్థలో ఉంటారు, దీనులుగా ఉంటారు. అందుకే ఆయన మాట్లాడు, నేలను పడినను లేవలేక ఉంటాడు. ఎందుకంటే మరి ఎందుకు లేవలేక ఉంటాడు? యెహోవా అతన్ని చేపట్టుకొని ఉన్నాడు. దేవుడు అతన్ని చేపట్టుకొని ఉన్నాడు. యెహోవా దేవుడు తన చేయి పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అతను లేవలేక ఉంటాడు. అవును, దేవుడు మన చేయి పట్టుకున్నప్పుడు మనం లేవలేక ఉంటాం. తప్పకుండా మనం లేపబడతాం. మనం ఏ పరిస్థితుల్లో పడిపోయినాను, మన జీవితం అంధకారం